హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో జనరల్గా అయితే మనకి రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో చాలా ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో వచ్చి హోల్ లైఫ్ అష్యూరెన్స్, దీని మీద అయితే మనం ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. సో అలానే కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ అష్యూరెన్స్ అండ్ 10 years రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామ్ ప్రియా, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్, అలానే మనకి చిల్డ్రన్ పాలసీ, బాల్ జీవన్ బీమా అనేది కూడా మనకి పాలసీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే మనము 10 years రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, సో గ్రామ్ ప్రియా పాలసీ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. సో ఈ పాలసీకి వచ్చేసరికి మనకి నేమ్లోనే చెప్తున్నాం ఫ్రెండ్స్. సో 10 years రూరల్ పాలసీ అనేసి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 10 years అనేది మెచ్యూరిటీ పీరియడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 10 years అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి షార్ట్ టర్మ్ మనీ బ్యాక్ స్కీమ్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఎందుకు మనం షార్ట్ టర్మ్ మనీ బ్యాక్ స్కీమ్ అని చెప్తున్నాము అంటే, సో ఇందులో మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే డెత్ బెనిఫిట్తో పాటు సో మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. సో అలానే అడిషనల్గా మనకి సర్వైవల్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో సర్వైవల్ బెనిఫిట్స్ అంటే ఏంటి అంటే, జనరల్గా మనము డెత్ బెనిఫిట్స్ అంటే తెలుసు. ఒకవేళ మనం పాలసీ తీసుకున్న తర్వాత తీసుకున్న పర్సన్కి ఏమన్నా అయినట్లయితే సో ఆ అమౌంట్, మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో అలానే మనకి మెచ్యూరిటీ బెనిఫిట్స్ అంటే ఏంటి అంటే, సో ఆ పాలసీ మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తరువాత సో మనకి ఏదైతే అమౌంట్ అనేది సమ్ అష్యూర్డ్ అనేది ఉంటుందో ఆ సమ్ అష్యూర్డ్తో పాటు మనకి ఏదైనా బోనస్ అమౌంట్ ఉంటే కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని మనము మెచ్యూరిటీ బెనిఫిట్ అన్నాము. సో ఆ రెండు కాకుండా మనకి 10 years రూరల్ పాలసీకి వచ్చేసరికి, ఈ గ్రామ్ ప్రియా పాలసీకి వచ్చేసరికి మనకి సర్వైవల్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ సర్వైవల్ బెనిఫిట్స్లో ఏంటి అంటే, సో మనం ఒకవేళ ఒక 10 lakhs పాలసీ అనేది తీసుకున్నాము అంటే కనుక, సో 10 lakhs పాలసీ మనకి ఫస్ట్ 20% అనేది మనకి ఫస్ట్ 4 yearsలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అంటే ఏంటంటే, మన సమ్ అష్యూర్డ్ అమౌంట్ వచ్చేసరికి 10 lakhs అనుకోండి. సో మనం స్టార్ట్ చేసిన తర్వాత 4 yearsకి అందులో 20% అంటే 2 lakhs అయితే మనకి సర్వైవల్ బెనిఫిట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలానే 7th year, సో 7th year వచ్చేసరికి మళ్ళీ మనకి 20% అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 7th year వచ్చేసరికి మళ్ళీ మనకి 2 lakhs సర్వైవల్ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలానే ఆఫ్టర్ 10 years, సో మన మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 10 years కాబట్టి సో 10 yearsకి రిమైనింగ్ మొత్తం సో 60%, సో దాంతో పాటు బోనస్. సో ఏదైతే మనం 10 lakhs పాలసీ అనేది వేసామో ఆ 10 lakhs పాలసీలో ఆల్రెడీ 2 lakhs 4th year ఇవ్వడం జరుగుతుంది. సో 7th year రిమైనింగ్ 2 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో 10th year వచ్చేసరికి మనకి రిమైనింగ్ 6 lakhsతో పాటు బోనస్, ఏదైతే డిక్లేర్డ్ బోనస్ అనేది ఉంటుందో ఆ బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది మనీ బ్యాక్ స్కీమ్ అని చెప్పుకుంటున్నాము. సో అలానే ఇన్సూరెంట్ ఈజ్ గివన్ లైఫ్ కవరేజ్, ఇంతకు ముందే చెప్పాను. సో దీనిలో వచ్చి లైఫ్ కవరేజ్ పాలసీ అనేది ఉంది. సో మనకి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంది, డెత్ బెనిఫిట్ ఉంది, సో అడిషనల్గా సర్వైవల్ బెనిఫిట్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో అలానే మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ పాలసీలో కనుక మనం ఈ పాలసీని కనుక మనం తీసుకోవాలి అనుకుంటే సో మినిమం ఎంట్రీ వచ్చేసరికి 20 years ఫ్రెండ్స్. సో 20 years, సో మ్యాక్సిమం వచ్చేసరికి 45 years. సో ఎవరైనా ఈ పాలసీ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఏజ్ అనేది 20 years to 45 years బిట్వీన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసరికి సమ్ అష్యూర్డ్ 10,000 నుంచి 10 lakhs వరకు మనకి అమౌంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం పాలసీ చూస్ చేసుకునేటప్పుడు 10,000 నుంచి సో మనకి మెచ్యూరిటీ అమౌంట్ ఎంత కావాలని దాన్ని బేస్ చేసుకొని అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో 10,000 to 10 lakhs వరకు ఈ పాలసీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, ఒక 1 year వరకు అలా మనం పే చేయలేదు అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయకుండా అమౌంట్ మాత్రం పే చేసుకుంటారు. సో అది ఏంటి అంటే నేచురల్ కలామిటీస్. సో ఏమన్నా అనుకోని సందర్భాల్లో మాత్రమే సో ఇంట్రెస్ట్ లేకుండా మనం పే చేయాల్సిన అమౌంట్ ఒక 1 year డిలే అయినా కూడా వితౌట్ ఇంట్రెస్ట్ అయితే పే చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ డిక్లేర్డ్ బోనస్కి వచ్చేసరికి 1000 rupeesకి గాను 45 rupees అనేది బోనస్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి లాస్ట్ డిక్లేర్డ్ బెనిఫిట్. సో ఇందులో వచ్చేసరికి మనము ప్రీమియం ఎలా పే చేయాలి అంటే, సో అది మనం పాలసీ తీసుకునే ఏజ్,
సో పాలసీ హోల్డర్ ఏజ్ని బేస్ చేసుకొని అండ్ మనం తీసుకునే మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రీమియం అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో కూడా మనకి ఈ గ్రామ్ ప్రియా పాలసీలో కూడా మనము మంత్లీ అయినా పే చేసుకోవచ్చు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, లేదంటే ఇయర్లీ అయినా మనం అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన పాలసీ హోల్డర్ ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్ అనుకోండి. సో జనరల్గా మనం ఇక్కడే చెప్తున్నాము, సో నేమ్లోనే మనకుంది 10 ఇయర్స్ రూరల్ పాలసీ అనేసి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే 10 ఇయర్స్ అనేది మన మెచ్యూరిటీ పీరియడ్. సో ఒక పర్టికులర్ పర్సన్ 25 ఇయర్స్ అప్పుడు కనుక ఈ పాలసీని తీసుకున్నట్లయితే మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 35 ఇయర్స్ అయితే వాళ్ళ ఏజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి డ్యూరేషన్ వచ్చి 10 ఇయర్స్. సో మనం మంత్లీ కనుక పే చేస్తాము అనుకుంటే సో ఎవ్రీ మంత్ ప్రీమియం అనేది 9,700 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో 9,700 రూపీస్ అయితే మనం ప్రీమియం అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి బోనస్ వచ్చి 4,50,000. సో అలానే మెచ్యూరిటీ అమౌంట్, సో మెచ్యూరిటీ అమౌంట్ అంటే 10 ఇయర్స్ తర్వాత మనకు వచ్చే అమౌంట్ వచ్చేసరికి 14,50,000 అవుతుంది ఫ్రెండ్స్. సో మనం పాలసీ కనుక మనం 10 lakhs పాలసీ తీసుకుంటే మనం పే చేయాల్సింది ఎవ్రీ మంత్ 9,700 అయితే పే చేయాల్సి వస్తుంది. సో మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసరికి సో ఏదైతే సమ్ అష్యూర్డ్ ఉందో 10 lakhs ఆ సమ్ అష్యూర్డ్తో పాటు మనకి బోనస్ వచ్చి 4,50,000. సో టోటల్ వచ్చేసరికి మనకి 14,50,000 అయితే పే చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఒకవేళ మనం క్వార్టర్లీ బేస్ చేసి పే చేస్తాము ప్రీమియం అనుకుంటే ఒక క్వార్టర్కి సో 29,100. సో క్వార్టర్కి 29,100 అయితే మనము ప్రీమియం అయితే పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనము మెచ్యూరిటీ అమౌంట్ అయితే 14,50,000 రూపీసే వస్తుంది. కాకపోతే మనం క్వార్టర్లీ బేస్ చేస్తున్నాం కాబట్టి ప్రీమియం అమౌంట్లో అనేది చేంజెస్ చెప్తున్నాను. సో మనం మంత్లీ పే చేయాలి అనుకుంటే 9,700. సో అలా లేకుండా క్వార్టర్లీ బేస్ చేసుకొని పే చేస్తాము అనుకుంటే 29,100. సో అలానే ఒకవేళ మనం హాఫ్ ఇయర్లీ పే చేస్తాము అనుకుంటే సో 57,900 అనేది ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. సో కానీ మనకి టోటల్ బోనస్ మెచ్యూరిటీ అమౌంట్ అయితే సేమ్ వస్తుంది ఫ్రెండ్స్. సో దీంట్లో వచ్చి మనము సమ్ అష్యూర్డ్ 10 lakhs అనుకుంటున్నాము. సో అలానే మనం బోనస్ రేట్ వచ్చేసరికి 45 రూపీస్ అనుకుంటున్నాం. సో దట్ మనకి 10 lakhsకి వచ్చేసరికి బోనస్ పర్ యానం వచ్చేసి 45,000 రూపీస్ పర్ యానం వస్తుంది. సో అలానే 10 ఇయర్స్కి కాబట్టి మనకి బోనస్ అనేది 4,50,000 రూపీస్ అయితే మనకి బోనస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మనం అలానే హాఫ్ ఇయర్లీ పే చేయాల్సి వచ్చినట్లయితే సో 57,900 అనేది ప్రీమియం పే చేస్తాము. సో అలా కాకుండా యాన్యువల్గా పే చేయాల్సి వస్తే 1,14,800 అయితే మనం ప్రీమియం అనేది పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చి నేను 25 ఇయర్స్ పర్టికులర్ ఏజ్ మనం ఈ పాలసీ తీసుకునే పాలసీ హోల్డర్కి ఏజ్ 25 ఇయర్స్ అనుకుంటున్నాము. సో అలానే మెచ్యూరిటీ పీరియడ్ 10 ఇయర్స్ అంటే మెచ్యూరిటీ అయ్యేటప్పటికి వాళ్ళ ఏజ్ వచ్చేసరికి మనకి 35 ఇయర్స్ అయితే అవుతుంది. సో మనం పే చేసే ప్రీమియం అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, మంత్లీ అయితే మనకి 9,700. సో క్వార్టర్లీ అయితే 29,100. సో అలానే మనకి హాఫ్ ఇయర్లీ అయితే 57,900 అనేది ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. సో అలానే మనకి ఈ యాన్యువల్గా మనం పే చేసుకోవాలి అనుకుంటే 1,14,800 అయితే మనము ప్రీమియం అనేది పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో చాలామంది నన్ను సింపుల్గా మనకు ఒక 10,000 ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసుకుంటే ఏమన్నా పాలసీస్ ఉంటే చెప్పండి అని అడిగారు. సో అందులో అయితే మనం ఇలా చెప్పుకోవచ్చు. సో ఇది 10 ఇయర్స్లోనే మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. సో అలానే మనం ఇది మంత్లీ లెస్ దెన్ 10,000 అయితే మనం పే చేస్తున్నాం ప్రీమియంగా కాబట్టి సో ఇదైతే మనం బెస్ట్గా చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చి మనకి అడిషనల్గా సర్వైవల్ బెనిఫిట్ కూడా ఉంది కాబట్టి సో ఇదైతే మనం ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలానే జనరల్గా మనం ప్రతి ఒక్క పాలసీకి లోన్ ఫెసిలిటీ ఉందా అని చెప్తూ ఉంటాము. సో లోన్ ఫెసిలిటీ అయితే ఈ పాలసీకి లేదు ఫ్రెండ్స్. సో గ్రామ్ ప్రియాకి అయితే మనకి లోన్ అవైలబిలిటీ అయితే ఉండదు. సో అలానే సరెండర్ బెనిఫిట్ కూడా అడుగుతూ ఉంటాము. సో సరెండర్ బెనిఫిట్ అంటే మనం ఇన్ కేసు పే చేయలేము అనుకున్నప్పుడు మనం అమౌంట్ని విత్డ్రాల్ అయితే చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాలసీలో అయితే అలా లేదు ఫ్రెండ్స్. ఒకసారి కనుక మనము పాలసీ అనేది తీసుకున్నట్లయితే సో 10 ఇయర్స్ తర్వాత మాత్రమే ఈ పాలసీ అనేది మెచ్యూర్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.